ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకుండా నామమాత్రపు జీతాలతో వారితో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీకి పాల్పడమే అవుతుందని హైకోర్టు పేర్కొంది. వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులను ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుని దశాబ్దాలుగా పనిచేయించుకుంటున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొంది. విద్యావంతులకు ప్రభుత్వం తక్కువ వేతనం చెల్లిస్తోందని, తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరితే సాకులు చెబుతోందని ఆక్షేపించింది. వారిని రోజువారీ వేతన ఉద్యోగులుగా చూస్తున్నారని తప్పుబట్టింది. సంక్షేమ రాజ్యంలో ఇది సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందని తాత్కాలిక ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపింది. తాత్కాలిక ఉద్యోగులుగా దశాబ్దాల పాటు పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలుగు గంగా ప్రాజెక్టు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యర్థనపై సానుకూలంగా తీర్పు ఇచ్చింది.